నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. హైదరాబాద్ రాయదుర్గం మల్కం చెరువు సమీపంలోని ప్రభుత్వ భూమిలో కొందరు ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటుండగా శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు భారీ పోలీస్ బందోబస్తుతో దాదాపు ఎకరం భూమిలో ఉన్న ఆక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దౌర్జన్యానికి పాల్పడుతున్న అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. చెరువుల పరిరక్షణ కోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముందుగా రాజధానిలో తరువాత జిల్లాల్లో చెరువులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా గతంలో ఉన్న చెరువులను ప్రభుత్వ రికార్డులకు అనుగుణంగా పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పరిరక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ఆక్రమణలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. తెలంగాణలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో 2 రోజుల్లోనే 8 మంది డెంగీ బారిన పడి మరణించినట్లు మీడియాలో వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డెంగీ మరణాలు లేవని చెబుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో వేర్వేరు అంశాలపై పోస్టులు పెట్టిన కేటీఆర్ డెంగీ మరణాలపై సమాచారాన్ని ఎవరు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో తగిన ఔషధాలు లేవని, చాలా ఆసుపత్రుల్లో ఒక్కో పడకపై 3-4 చికిత్స చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మరోవైపు అంగన్వాడీ కేంద్రాల్లో కుళ్లిన గుడ్లు సరఫరా చేస్తూ పసిపిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను పోస్టుకు జోడించిన కేటీఆర్ అధికారులు సరైన రీతిలో పర్యవేక్షణ చేసి నాణ్యమైన గుడ్లు సరఫరా చేసే విధంగా చూడాలని కోరారు. పంట రుణాల మాఫీపై కూడా పోస్టులు పెట్టిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రుణాలు మాఫీ అయిన రైతులతో పోలిస్తే కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువని వివరించారు. అన్ని అర్హతలు ఉండి కూడా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూన్లో వేయాల్సిన రైతు భరోసా ఎప్పుడు వేస్తారో చెప్పాలని నిలదీశారు. కౌలు రైతులకు ఇస్తానన్న 15,000, రైతు కూలీలకు 12,000 హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తామని ఎన్నికల వేళ ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నాడు ఉచితమని చెప్పి ఇప్పుడు అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి ప్రజలను వేధింపులకు గురి చేయడం దారుణమని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన హరీష్ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించిన హరీష్ రుణమాఫీ కాక, రైతు బంధు రాక రైతులు ఆవేదన చెందుతున్నారని వివరించారు. మరోవైపు విషజ్వరాలతో సామాన్యులు ఆసుపత్రుల పాలై ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారని వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయాలని కలెక్టర్ నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు యంత్రాంగంపై ఒత్తిడి చేస్తోందని మండిపడ్డారు. డిమాండ్ నోటీసులు ఇస్తూ 15,000 కోట్లు వసూలు చేయాలని ఆదేశాలివ్వడం ప్రజల రక్తమాంసాలను పీల్చటమేనని హరీష్ తన లేఖలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 నుంచి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు బాధితులంతా తరలివచ్చి సమస్యలు చెప్పుకోవాలని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ శాఖలో ఆన్లైన్ ట్యాంపరింగ్, రికార్డ్స్ తారుమారుపై గ్రామ స్థాయిలో బాధితుల నుంచి అధికారులు ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తారని చెప్పారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్కు వచ్చే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న రెవెన్యూ సదస్సులను ఉద్యోగులు విజయవంతం చేయాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. అదే సమయంలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం ఐఆర్తో పాటు 12వ పీఆర్సీని ప్రకటించాలని కోరారు. గత ప్రభుత్వం తీసుకున్న ఆదేశాల ప్రకారమే ఫ్రీ హోల్డ్ భూములపై తాము క్షేత్రస్థాయిలో పనిచేశామని చెప్పారు. ఫ్రీ హోల్డ్ భూముల లావాదేవీలో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవచ్చన్నారు. కానీ అందరిపైన నిందలు వేయొద్దని సూచించారు. మదనపల్లె దహనం కేసులో దర్యాప్తు పూర్తి కాకుండానే రెవెన్యూ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. భూ రికార్డుల భద్రత, అందుకు కావలసిన సిబ్బంది కేటాయింపుతో పాటు మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. అనకాపల్లి జిల్లా జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జిన్ ఫార్మా కంపెనీలో ప్రమాదంలో చనిపోయిన 3 కార్మికుల కుటుంబాలకు పరిహారం అందజేశారు. ఒక్కో కుటుంబానికి ₹1,00,00,000 చొప్పున ప్రభుత్వం ద్వారా పరిహారం అందింది. ఈ నెల 23న పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 4గురిలో 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరొకరి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. విశాఖలో జరిగిన 2 ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమేనని హోంమంత్రి అనిత చెప్పారు. వైకాపా నేతలు కార్మికుల కుటుంబాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎసెన్షియా ప్రమాదం జరిగిన గంటల్లోనే సీఎం చంద్రబాబు
విశాఖ వచ్చి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. 2 ఘటనలపై హోంమంత్రిగా తాను అక్కడే ఉండి సహాయ చర్యలు పర్యవేక్షించానని చెప్పారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవల ద్వారా డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో పెను మార్పులు తెచ్చిన భారత రిజర్వ్ బ్యాంక్ రుణాలు తీసుకోవడంలో కొత్త తరహా సేవలను తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రుణాలు తీసుకోవడానికి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ యూఎల్ఐని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలోనే యూఎల్ఐ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. 2023లో ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ కార్డు పేరిట పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆర్బీఐ అవి సత్ఫలితాలు ఇవ్వడంతో త్వరలో దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో యూపీఐ ఏ విధమైన పాత్ర పోషిస్తోందో రుణ వితరణలో యూఎల్ఐ అదే పాత్ర పోషించబోతోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. బెంగళూరులో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన భూ రికార్డులు ఇతర ముఖ్యమైన డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా యూఎల్ఐ పనిచేస్తుందని చెప్పారు. ఈ వ్యవస్థతో రుణ ఆమోద ప్రక్రియ సరళతరమవుతుందని, డాక్యుమెంటేషన్ ప్రక్రియ అవసరం ఉండదని శక్తికాంత దాస్ వివరించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ వ్యవసాయ రుణాల జారీ వేగవంతం కానుందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 15 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. తొలుత 44 మందితో జాబితాను విడుదల చేసిన కమలం పార్టీ కొన్ని గంటలకే దాన్ని ఉపసంహరించుకుంది. తరువాత 15 మందితో కూడిన సవరించిన జాబితాను మళ్లీ ప్రకటించింది. తొలుత ప్రకటించిన 44 మంది అభ్యర్థుల జాబితాలో తొలి విడతలో 15 మంది, రెండో విడత కోసం 10 మంది, మూడో దశకు 19 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఈ జాబితాలో 3 కీలక అభ్యర్థుల పేర్లు లేకపోవడం చర్చనీయాంశమైంది. జమ్మూ కాశ్మీర్ భాజపా అధ్యక్షుడు రవీందర్ రైనా, మాజీ ఉప ముఖ్యమంత్రులు నిర్మల్ సింగ్, కవీందర్ గుప్తాకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే జాబితాను వెనక్కి తీసుకుంటున్నట్లు భాజపా ప్రకటించింది. కాసేపటికే 15 మందితో మళ్లీ జాబితాను విడుదల చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18న తొలి విడత, సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. హైదరాబాద్ బోయినపల్లి పరిధిలో 8.5 కోట్ల విలువైన 8.5 కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గత రాత్రి 3 వ్యక్తులు జన్నారం నుంచి ఎఫిటమైన్ డ్రగ్స్ను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బోయినపల్లి మీదుగా సికింద్రాబాద్ ప్యారడైజ్లో ఈ డ్రగ్స్ను డెలివరీ చేసేందుకు వస్తున్నట్లు గుర్తించారు. డైరీ ఫామ్ రోడ్డు వద్ద డ్రగ్స్ను తరలిస్తున్న కారును అడ్డగించి తనిఖీలు చేపట్టారు. కారు డిక్కీలో దాచిన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఓ కారుతో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ డ్రగ్ను కిలో ₹1 కోటి పైగా అమ్ముతున్నట్లు గుర్తించామని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లెపల్లి వద్ద అధికారులు పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుంచి అక్రమంగా తరలిస్తున్న 900 కిలోలకు పైగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 456 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 55 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని ఎస్పీ దీపిక తెలిపారు. నిందితులు తెలంగాణ, ఒడిషాకు చెందిన వారిగా గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి కర్రసాము చేసి అలరించారు. కర్నూలులో యాదవ సంఘం ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ కార్యాలయం నుంచి శ్రీకృష్ణ దేవాలయం వరకు ఎడ్ల బండిపై ఊరేగింపు చేశారు. చిన్నారుల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నెల్లూరులో మాగుంట లేఅవుట్లో ఉన్న ఇస్కాన్ సిటీలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని గోవర్ధనగిరిపై ఉన్న శ్రీకృష్ణుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్లో సుందర సత్సంగ్ ఆధ్వర్యంలో బాలకృష్ణుడిని పల్లకి సేవతో ఊరేగించారు. చిన్నారులు రాధాకృష్ణుని వేషధారణతో ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజామాబాద్లో శ్రీకృష్ణుడి జయంతి వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులకు వేసిన శ్రీకృష్ణ వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇస్కాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తి శ్రద్ధలతో గోపాలుణ్ణి పూజిస్తున్నారు. భజనలు, నృత్యాలతో మురళీధరుణ్ణి కొలుస్తున్నారు. పలుచోట రాజకీయ ప్రముఖులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్ ఆలయానికి పోటెత్తిన భక్తులు గిరిధరుణ్ణి తమ ఆటపాటలతో కొలుస్తున్నారు. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక భస్మహారతి నిర్వహించారు.
ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 10లో దివ్యజ్యోతి జాగృతి సంస్థ నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవంలో బీజేపీ ఎంపీ కమల్జీత్ సెహ్రావత్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్లోని పన్నాలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన జన్మాష్టమి వేడుకల్లో ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ కళాకారులతో కలిసి పాటలు పాడారు. హిమాచల్ ప్రదేశ్ మనాలిలో ఇస్కాన్ నిర్వహించిన కృష్ణ జన్మాష్టమి వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గుజరాత్ అహ్మదాబాద్లోని ఇస్కాన్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి ఆటపాటలతో గోపాలుణ్ణి పూజించారు. పాకిస్తాన్లో తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ ముసాఖేల్ జిల్లాలోని రరాషంలో రహదారిపై వెళుతున్న ట్రక్కులు ఓ బస్సును ఆపి ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం 12 వాహనాలకు నిప్పు పెట్టారు. ఉగ్రవాదులు బలూచిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్ రహదారిపై వెళుతున్న వాహనాలను అడ్డగించారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ప్రయాణికుల గుర్తింపు కార్డులు తనిఖీ చేసి కాల్పులకు పాల్పడ్డారని చెప్పారు. మృతులంతా పాకిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్కు చెందినవారని తెలిపారు. ఏ ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యతను ప్రకటించుకోలేదు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన బలూచిస్తాన్ సీఎం సర్ఫరాజ్ బుఖ్తీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 4 నెలల క్రితం పంజాబ్కు చెందిన ఓ బస్సును నోష్కి సమీపంలో ఇదే తరహాలో ఆపిన దుండగులు ప్రయాణికులను దింపి 9 మందిని కాల్చి చంపారు. రష్యా, ఉక్రెయిన్ దాడులు ప్రతిదాడులతో విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్లో పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యన్ బలగాలు జరిపిన దాడిలో 3 చనిపోయారు. తమ దేశంలోని తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపించినట్లు ఉక్రెయిన్ తెలిపింది. రష్యన్ డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు పలు ప్రాంతాల్లో పడినట్లు వెల్లడించింది. రాజధాని కీవ్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలిపింది. ఈ దాడుల కారణంగా కీవ్లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపింది. తూర్పు ప్రాంతంలోని ఓ హోటల్పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఓ బ్రిటిష్ పాత్రికేయుడు మరణించినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. అటు ప్రతీకారంగా రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ బలగాలు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. మరోవైపు రష్యాలోని కస్క్ రీజియన్లో మరో 2 ప్రాంతాలు తమ ఆధీనంలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు.